అమెరికా వాడు బంగాళదుంపలు, టమోటాలు, పచ్చిమిర్చి, దోసకాయలు, దొండకాయలు, క్యారెట్లు ఇట్లాంటివి ఏమి చేయడు మనకి. బ్రోక్లిన్సో లేకపోతే అవకాడోలో అట్లాంటివి చేస్తాడు. వాటిని మన దేశంలో పండవు. పండినా తక్కువ పండుతాయి. అవి మనకి దిగుమతి చేసుకోవడం వల్ల వచ్చే నష్టమేం లేదు. వాడికి ఆ దిగుమతి కాస్ట్ వాటితో పోల్చుకుంటే, వాడి పన్నులతో పోల్చుకుంటే మనోళ్ళ మీద ఏ పన్ను లేదు వ్యవసాయం. మనకి ఎక్కువ రేటే ఉంటది. ఇదెందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు మన పత్రికలు అర్జెంట్‌గా మన తెలుగు పత్రికలు మోడీని ద్వేషించడం ప్రారంభించేసినాయి. తెలుగుదేశం అనుకూల పత్రికలే మోడీ మీద విషాన్ని చిమ్మడం ప్రారంభించేసినాయి. ఎందుకయ్యా అంటే, జగన్ రాజకీయ జీవితం సమాధి చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు వేసిన అస్త్రం హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాడని. కానీ కోర్టు తీర్పు, సిబిఐ విచారణ, సిట్టు వీళ్ళు కోరుకున్నట్టు చేయలే. వివేకానంద రెడ్డి కేసులో జగన్‌ని లోపలేసేయాలి, భారతి మీద కేసు పెట్టాలి. అట్లాగే ఇప్పుడు సిట్ కేసులో, టీటీడీ కేసులో ఏదో చెయ్యాలని కోరుకున్నారు. కానీ సుప్రీంకోర్టు జోక్యంతో ఆ 2 కేసులు మారినాయి. సిట్లు వీళ్ళు కోరుకున్నట్టు రిపోర్ట్లు ఇవ్వలేదు. దాంతో సిట్టు మీదన ద్వేషం పెంచుకున్నారు. అది మోడీ మీద ద్వేషం పెంచుకున్నారు. జగన్‌ని కాపాడుతున్నాడంటూ ఇక తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టే పని ప్రారంభించారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, దానికి అనుగుణంగా చేయకపోతే. అట్లాగే ఇప్పుడు అమెరికా వాడికి లొంగిపోయాడన్న రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నిజమని చెప్పించే ప్రయత్నం ప్రారంభించారు. మన రైతులకు అన్యాయం జరగబోతుంది అన్నట్టు. దాంట్లో క్లియర్‌గా చెప్పాడు. భారతీయ అవసరాల రీత్యా ఉండేటటువంటి పంటల విషయంలో వాళ్ళు రాజీ పడలేదు అన్నటువంటి. మిగతా వాటిని అలౌ చేస్తున్నారు. కానీ దాన్ని దాచేశారు. ఇక రాబోయే రోజుల్లో మోడీ మీద ఎంత విషయం చెబుతారు? డైరెక్ట్‌గా విషయం చెప్పరు వీళ్ళు. ఇండైరెక్ట్‌గా చెబుతారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ ఎంత జాగ్రత్తగా చేస్తుందో దాన్ని జాగ్రత్తగా చాప కింద నీరులో తీసుకెళ్ళబోతున్నారు. ఇది కూటమి అనుకుంటోంది. చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. ఇది బీజేపీని దెబ్బకొట్టడం అంటే రాష్ట్రంలో కూటమి పతనానికి కారణమవుతుంది. ఈ పత్రికలు చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి ఎంత ఉపయోగపడ్డాయో తెలీదు గానీ, నాశనానికి మాత్రం ఉపయోగపడతాయి. గతంలో 2019లో వీళ్ళ అత్యుత్సాహం వల్లే 14-19 దాకా వీళ్ళు చేసిన అతి వల్లనే దెబ్బతిన్నారు. 19-24లో మళ్ళీ జగన్ మీద ద్వేషాన్ని తీసుకురావడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి గెలిచుండొచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ పడగొట్టడానికి వీళ్ళ వల్లనే అవుతది. చూసుకోండి ఒకసారి.